జన్మనిచ్చేవాడు ఆ బ్రహ్మదేవుడు మన రాత్రి ముందే రాసేస్తాడు. అతను మన కర్మఫలం బట్టే మనం భగవంతుని పూజించినా కూడా మన కర్మ ఎప్పుడు తప్పదు. విష్ణుమూర్తి ఉన్నాడంటే అతను రక్షకుడు కాబట్టి 7 కొండల పేదలో ఉన్నాడు. అతను వెంకన్న పంపుకొని మనకి 7 అవతారాలు దుష్టులు శిక్షించడానికి అవతారాలు ఎత్తాడు. అతను ఎవరు దుర్మార్గులు దుష్టులు ఉంటారు వాళ్ళందరినీ దుర్మార్గుల్ని వాళ్ళందరికీ దుష్టులను శిక్షించడానికి మనలాంటి అమాయకులను రక్షించడానికి విష్ణుమూర్తిని 10 అవతారాలు ఎత్తాడు. ఆ తర్వాత మనము ఇలా ఉన్నంతకాలం భగవంతుని విష్ణుమూర్తిని మనం భగవంతుల తండ్రి అబద్ధాలు అనాథ రక్షక అని భగవంతుని మనం ప్రార్థిస్తాం. ఆ తర్వాత మనకి సగం వయసు అయిపోతుంది. 60-70 వచ్చిన తర్వాత ఆ విష్ణువు ఏమి చేయలేడు. మనం శివనామస్మరణ చేయాలి. శివుడు శివుడు శివ 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 అతను మనకి ముక్తిని ప్రదాత, ముక్తినిచ్చే దేవుడు. మనకి ఆ లాస్ట్ సమయంలోనే మనకు దినం తెచ్చుతాడు. మనకి అతనిలో ఐక్యం చేసుకోవడానికి శివనామస్మరణ శివుడు మనకి కావాలి. ఎందుకంటే లాస్ట్ని ఎవరికైనా శివ శివ అని ఒక చిన్న శివనామం పంచాక్షర మంత్రం మనం ఓం నమ శివాయ అంటే ఆశయంలోకి వెళ్ళి మనం అందులో తీసుకుని మనల్ని ఐక్యం చేసుకునే దేవుడు శివుడు. శివ 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 అని శివనామస్మరణకు మించింది ఈ లోకంలో లేదు. ఓం నమ శివాయ శంభో శంకర. ఆ పార్వతీదేవి కోసం శివుడు రుద్రుడయ్యాడు. పార్వతీదేవి శివుడి భార్య. మీకు తెలుసు కదా దుర్గామార్య. ఇవి కూడా చాలా శక్తులు ఉన్నాయి. శివుడు దక్షిణ కుమార్తె ఆవిడ, దక్షిణ కుమార్తె. ఒక రోజు నాడు శివుడు పిల్లల పేరెంట్కి మనం ఎప్పుడు ఎవరికి వెళ్ళకూడదు కానీ ఆవిడ వెళ్ళింది పిల్లల పేరెంట్ అంటే. తల్లిదండ్రులు ఈ పార్వతీదేవికి 27 మంది అత్తలు నక్షత్రాలు అవన్నీ అశ్వని భరణి కృతిక రోహిణి అనే నక్షత్రాలన్నీ ఆవిడ పక్క చెల్లింది. అయితే ఇతను భూతనాథుడు విభూదిలో వేసుకుంటూ నెత్తి మీద గంగన పెట్టుకుంటూ దరిద్రంగా ఉన్నాడు. వీళ్ళు పెళ్లి చేసుకున్నాం కదని అందరూ హేళన చేశారు. ఆ పార్వతీ మాతని నాగపాములు వేసుకున్నాడు. నందివాహనుడు, ఏటి గజచర్మాంధుడు, గంగాధుడు, నీలకంఠుడు, త్రిశూలధారి, త్రినేత్రుడు ఇలాంటి దేవుడిని నువ్వు పెళ్లి చేసుకున్నావు. వాళ్ళందరూ ఆ తల్లిని అవమానిస్తే నేను సృష్టికర్త అయినా ఆ శివుడికి నేను భార్యనయ్యాను, నన్ను ఇంత అవమానం చేస్తున్నారు, మళ్ళీ నేను ఏ ముఖం పెట్టుకొని ఇంటికి వెళ్తానని చెప్పి ఆ పార్వతీదేవి అక్కడ హోమం చేస్తుంటుంటే తండ్రి ప్రజాపతి హోమం చేస్తుంటుంటే నేను ఇంటికి వచ్చి నువ్వు వెళ్ళి మాట్లాడినా కదా నేను ఎదురుగా పడిపోతాను. నా తల్లి పడిపోతే ఆ తల్లి ఆ విషయం శివుడికి తెలిసి శివుడు ఏం చేశాడు, అయ్యో నా భార్య చనిపోయిందని పిచ్చి అయిపోయి ప్రళయం చేసి లోకాలన్నిటిని ప్రళయం చేశాడు. ప్రళయం చేస్తే ఈ యొక్క పార్వతీదేవిని తన భుజాల మీద పెట్టుకుంటూ కాదు ప్రళయం అంతా లోకాలన్నీ తిరుగుతున్నాడు పిచ్చి అయిపోయి. ఇంకా మనుషులందరూ ఇంకా ఏంటంటే ఈ మనుషులందరూ బాగా ఇదైపోయారు అన్నమాట. ఏంటి శివుడు ఇలాగ అయిపోయి మన పక్షులు అన్నీ చనిపోతున్నాయి. ఇంకా దేవుడు ప్రాణం పెట్టగానే చనిపోతున్నాయి. అప్పుడు విష్ణుమూర్తి చూశాడు సృష్టికర్త ఏంటి ఇలా శివుడు ఏంటి లైకారకుడు అయిపోయాడు. ఈ పార్వతీదేవిని చేసేస్తున్నాడు. ఈ శవాన్ని మోసుకున్నంత వరకు మనకు దుఃఖం ఉంటుంది. ఎందుకంటే శవం ఉన్నంత వరకు మనకి ఎప్పుడు దుఃఖం ఉంటుంది. అది ఎప్పుడైతే శవం తీసుకుని శ్మశానానికి వెళ్ళిపోతారో అప్పుడు దుఃఖం తగ్గుతుంది. అలాగే ఈ పార్వతీదేవి శవం ఉన్నంత వరకు ఈ శివుడు రుద్రుడైపోతున్నాడు అని అప్పుడు ఆ దేవుడికి శివుడికి అవసరం వచ్చి ఆ పార్వతీదేవిని ఏం చేయలేని విష్ణుమూర్తి అంటే ఇతను రామావతారం, రామావతారం, పరశురామ అవతారం, బుద్ధ అవతారం, విష్ణుమూర్తి శివుడు వచ్చి వెళ్ళిపోయి శివుడు యొక్క పార్వతి అవయవాలు కళ్ళు ముక్కు చెవి అన్ని సృష్టిలో 52 మొక్కలైపోతాయి.
అవే మనకి గుడులుగా వెళ్తాయి. గుడికి వెళ్ళిపోతున్నాము, కంచి వెళ్ళిపోతున్నాము, ఇక్కడ ఈ శ్రీశైలం వెళ్ళిపోతున్నాము అని అనుకుంటాం కదా, అవే మనకి పుణ్యక్షేత్రాలుగా వెలిసాయి. ఆవిడ చిన్న చిన్న ఈ రోమాలు కూడా పడి అవి పెద్ద గుడిగా కట్టారు. అది 52 ప్రదేశాలు పట్టారు. ఈ సృష్టిలో అవన్నీ నేను చూశాను, ఒక్కటి మిస్ అవ్వకుండా ప్రతిదీ నేను చూశాను. 52 శక్తిపీఠాలు అవన్నీ. లంకాయానం అందులో 18 ముక్కి మానం కూడా పడింది. ఎప్పుడు ఆ మానానికి రక్తస్రావం ఉంటది. ఆ తల్లికి 3 రోజులు కూడా మంది దాసేస్తారు. ఎక్కడెక్కడండి మైసూరులో చాముండేశ్వరి, అలంపురంలో జోగులాంబ, హరిక్షేత్రి, కామరూపిణి, ప్రయోగి, కైలో మాంగళ్యగౌరిగా పిలుస్తున్నారు. శరీరంలో ఈ భాగాలు నేపాల్లో పడ్డాయండి. వక్షస్థలాలు గుండె పడింది. హరిక్షేత్రి, కామరూపిణి, ప్రయోగి, వారణాసి, అదే అలాగా ప్రతి దిక్కులో సృష్టిలో తల్లి కాదు, అన్న కాదు, తమ్ముడు కాదు, చెల్లి కాదు, కొల్హాపూర్ ఏదైనా కార్యం చేసుకుంటున్నారు అంటే అది అరిస్తే మనకెందుకు వెళ్ళకూడదు అన్నది. అలాగే